అస్సలు డెప్యుటేషన్లే లేవన్నారు. గత సర్కార్ అడ్డగోలుగా డెప్యుటేషన్ మీద పోస్టింగ్లిచ్చిందని దుమ్మెత్తిపోశారు. ఇప్పుడేమో ఒకే శాఖలో ఒకే చోట పాత సర్కులర్ మీద ఏకంగా 20 మంది డెప్యుటేషన్ మీద కొనసాగుతున్నారు. ఇదేంటని అడిగితే ఓరల్ డెప్యుటేషన్లని చెబుతున్నారట. అఫీషియల్ ఆర్డర్ లేకుండా డెప్యుటేషన్ ఎలా అమలు చేస్తున్నట్లు? డెప్యుటేషన్లే లేవని చెప్పి ఓరల్ డెప్యుటేషన్లతో ఉద్యోగులకు జీతాలు ఎలా ఇస్తున్నట్లు? తెలంగాణ వైద్య విధాన పరిషత్లో డిప్యుటేషన్ గోల. ఒకే మెమోపై 20 మంది వైద్యులకు డిప్యుటేషన్. గతేడాది మార్చిలో ముగిసిన ఉద్యోగుల డిప్యుటేషన్. ఏడాదిగా ఎలాంటి ఆర్డర్ లేకుండా డిప్యుటేషన్ కొనసాగింపు. అఫీషియల్ మెమో లేకుండా డిప్యుటేషన్ కొనసాగించడంపై డౌట్స్. తెలంగాణ వైద్యారోగ్య శాఖ కరప్షన్ కాంట్రవర్సీకి కేరాఫ్ గా మారిపోయినట్లే కనిపిస్తోంది. రిటైర్మెంట్ వయసు పొడిగింపు కోసం చేసిన వసూళ్ల దందా ఘటన మర్చిపోకముందే మరో ఇష్యూ ఇప్పుడు వైద్య విధాన పరిషత్లో కలకలం రేపుతోంది. నిబంధనలను పక్కన పెట్టి ఇచ్చిన డిప్యుటేషన్లు అనేక అనుమానాలకు దారితీస్తున్నాయి. నిబంధనల ప్రకారం ప్రభుత్వ ఉద్యోగులకు ప్రత్యేక జీవో ద్వారా డిప్యుటేషన్లు ఇస్తారు. కానీ తెలంగాణ వైద్య విధాన పరిషత్లో 2024 మార్చి 15న ప్రభుత్వ మెమో పేరిట ఒకే ఉత్తర్వులో 20 మంది డాక్టర్లకు డిప్యుటేషన్లు ఇచ్చారు. ఇదే పెద్ద వివాదాస్పదం అయిందంటే ప్రభుత్వ అనుమతితో కాకుండా సెక్షన్ ఆఫీసర్ సంతకంతో ఈ వ్యవహారం నడిపినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఇందుకుగాను ఒక్కో డాక్టర్ నుంచి 3 లక్షల చొప్పున ఓవరాల్ గా 60 లక్షల వరకు వసూలు చేసినట్లు ప్రచారం జరుగుతోంది. తెలంగాణ వైద్య విధాన పరిషత్లో సింగిల్ మెమో ద్వారా ఒకేసారి 20 మంది డాక్టర్లకు డెప్యుటేషన్లు ఇవ్వడం డిపార్ట్మెంట్లో హాట్ టాపిక్ గా కొనసాగుతోంది. ఇది ఖచ్చితంగా ప్రభుత్వ నిబంధన ఉల్లంఘనేనని మండిపడుతున్నారు మిగతా ఉద్యోగులు. 20 మంది వైద్యుల డిప్యుటేషన్ గడువు గతేడాది మార్చి 25తో ముగిసింది. అయితే డిప్యుటేషన్లపై వచ్చిన 20 మంది వైద్యులను రిలీవ్ చేయొద్దంటూ ఆ శాఖ కీలక అధికారి జిల్లా అధికారులకు లేఖ పంపారట. దీనిపై కూడా సెక్షన్ ఆఫీసర్ సంతకం ఉందని చెబుతున్నారు. ఎక్స్టెన్షన్ కోరుతూ తాము ప్రభుత్వానికి లేఖ రాసినట్లు ఆ ఉత్తర్వుల్లో మెన్షన్ చేశారు. కానీ ప్రభుత్వం నుంచి ఎలాంటి అనుమతి లేకుండానే ఆ 20 మంది డాక్టర్లకు మరో ఏడాది గడువు పెంచినట్లు ఆరోపణలున్నాయి. ప్రభుత్వ నిబంధనలు ఉల్లంఘించినట్లు డెప్యుటేషన్లు కొనసాగించడంపై మిగతా వైద్యులు మండిపడుతున్నారు. డెప్యుటేషన్ పై వచ్చిన 20 మంది అక్కడే పాతుకుపోతే తమ పరిస్థితి ఏం కావాలని క్వశ్చన్ చేస్తున్నారు. ఇప్పుడు మరో ఏడాది వారి డెప్యుటేషన్ కొనసాగింపుకు పావులు కదుపుతున్నట్లు చర్చ నడుస్తోంది. దీంతో ఒక్కసారి ఇంటర్నల్ వ్యవహారం కాస్త బయటికి పొక్కి రచ్చరచ్చవుతోంది. పాత డిప్యుటేషన్లనే మెమో లేకుండా అమలు చేయడంపైనే విమర్శలు గుప్పుమంటున్నాయి. ఆ డిప్యుటేషన్లను ప్రభుత్వం ఇచ్చిందా లేక కలెక్టర్ ఇచ్చారా అని ప్రశ్నిస్తే ఓరల్ డిప్యుటేషన్లని ఉన్నతాధికారులు చెబుతుండడం తెర వెనక బాగోతానికి నిదర్శనమంటున్నారు. డిప్యుటేషన్లలో అవకతవకలకు పాల్పడిన అధికారులపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు మిగతా డాక్టర్లు. రాష్ట్ర వైద్యారోగ్య శాఖలో అవినీతి పీక్ లెవెల్ కు చేరిందని అలిగేషన్స్ గుప్పుమంటున్నాయి. ప్రతి ఫైల్ కు ఓ రేటు ఫిక్స్ చేసి కీలక వ్యక్తులు తెర వెనక ఉండి ఈ దందాలు నడిపిస్తున్నట్లు ఇన్సైడ్ టాక్. ఇలా ఎన్ని ఆరోపణలు వచ్చినా తమకేం పట్టనట్లుగా కలెక్షన్ కింగులుగా మారిపోతున్నారట పలువురు ఆఫీసర్లు. ఈ మధ్య రిటైర్మెంట్ ఏజ్ పెంపు పేరుతో వసూళ్ల కుంభకోణం వెలుగు చూసింది. ఆ ఇష్యూ మరిచిపోకముందే ఇప్పుడు వైద్య విధాన పరిషత్లో రూల్స్ ను పక్కన పెట్టి ఇచ్చిన డిప్యుటేషన్లు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. ఇలా అడ్డగోలుగా ఎవరికి నచ్చినట్లుగా వారు డిప్యుటేషన్ తెచ్చుకుని ఏళ్లకు ఏళ్లు పాతుకుపోతే తమ పరిస్థితి ఏంటన్నది మిగతా ఉద్యోగుల వాదన. అయితే డిపార్ట్మెంట్ ఇంటర్నల్ ఇష్యూస్ పై ఎన్నిసార్లు హయ్యర్ అఫీషియల్స్ దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోవట్లేదట. ఏమడిగినా సమాధానం దాటవేస్తూ తెలియదు, గుర్తులేదు, మర్చిపోయా అన్నట్లుగా కవర్ చేస్తున్నారట. దీంతో మిగతా ఉద్యోగుల్లో అసంతృప్తి పీక్ లెవెల్ కు చేరి కార్యాచరణకు ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది. వైద్య విధాన పరిషత్లో డిప్యుటేషన్ల పంచాయితీ ఎటు దారి తీస్తుందో చూడాలి మరి.